రైట్ మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద ఈ విషయంపై స్పందించారు బండి సంజయ్. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అంటున్నారు సంజయ్. చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులకు అప్పగించాను అని అంటున్నారు. లాయర్ల సమక్షంలోనే పోలీసులకు అప్పగించానని చెప్తున్నారు బండి సంజయ్. ఆధారాలు చూపడానికే అప్పగింతలో జాప్యం జరిగిందని చెప్తున్నారు. ఏ తప్పు చేయలేదని భగీరథ్ అంటున్నాడు. అందుకే అప్పగించాను, నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది అని చెప్తున్నారు బండి సంజయ్. ఇక పోలీసుల అదుపులో ఉన్నారు బండి భగీరథ్. దానికి సంబంధించి సంజయ్ స్పందన చూస్తున్నాం. కేంద్ర మంత్రి ఇక బండి భగీరథ్ తండ్రి సంజయ్ స్పందించారు. ఇక న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించామని చెప్తున్నారు. చట్టంపై మాకు నమ్మకం ఉంది, అయినా చట్టం ముందు అందరూ సమానమే, ఎవరైనా సరే, అందుకే అప్పగించాం, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి భగీరథ్ చెప్తున్నాడు. సో ఆ నమ్మకం మాకుంది. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించామని చెప్పి సంజయ్ చెప్తున్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం. సత్యమేవ జయతే అని మొదలుపెట్టారు ఆ ట్వీట్ని. చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులకు అప్పగించానని చెప్తున్నారు. లాయర్ల సమక్షంలోనే పోలీసులకు అప్పగించాను. అయితే ఆధారాలు చూపడానికే, అంటే ముందే అప్పగించామని కానీ ఆధారాలు చూపడానికే అప్పగింతలో జాప్యం జరిగింది, దానివల్లే ఆలస్యం తప్ప ఇంకొకటి కాదు అని సంజయ్ చెప్తున్నారు. ఏ తప్పు చేయలేదని నా కుమారుడు అంటున్నాడు. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది, అందుకే పోలీసులకు అప్పగించాం, ఆధారాల్ని సంపాదించడానికి చూపించడానికే ఈ జాప్యం జరిగింది అని బండి సంజయ్ స్పందించారు. మే 9వ తేదీ దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఈ నాటకే పరిణామాలు. ఎప్పుడైతే కేసు నమోదైందో, ఎఫ్ఐఆర్ నమోదైందో, పోక్సో నమోదైందో, అప్పటి నుంచి మరి భగీరథ్ ఏమంటారు, భగీరథ్ పోలీసుల ముందుకు ఎప్పుడు వస్తారు, భగీరథ్ ఏం చెప్పబోతున్నారు కేసుకు సంబంధించి, అండ్ వచ్చిన ఆరోపణలకు సంబంధించి, పెట్టిన కేసులకు సంబంధించి, పోలీసులు అడగబోయే ప్రశ్నలకు సంబంధించిందని అప్పటి నుంచి ఒక చర్చ జరుగుతూనే ఉంది. సో అప్పటి నుంచి భగీరథ్ పోలీసులకు అదుపులోకి రాలేదు, అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత ఈ విషయంలో సీఎం సీరియస్ అవ్వడం చూసాం. ఒక సిట్ని కూడా ఏర్పాటు చేశారు. డీసీపీ రితిరాజ్ సమక్షంలో సిట్ కూడా ఏర్పాటైంది. ఆ సిట్ దర్యాప్తు చేయాలని చెప్పారు. ఇక ఆ టైంలో దర్యాప్తుకు సంబంధించి భగీరథ్కి నోటీసులు కూడా అందించింది సిట్. విచారణకు రావాలి 13వ తేదీన అని చెప్పి 12వ తేదీనే నోటీసులు పంపించింది, అంటే రేపే విచారణకు రమ్మని. కానీ భగీరథ్ దానికి ఆలస్యంగా స్పందించారా? స్పందించడం కూడా, నేను 13వ తేదీ రాలేను, తర్వాత వస్తాను, 2 రోజులు టైం ఇవ్వండి, అప్పుడు నేను ఆధారాలు సంపాదించుకొని నేను వస్తాను అని చెప్పి సిట్కి రిప్లై ఇచ్చారు. బట్ కాకపోతే సిట్ దానికి ఒప్పుకోలేదు. మళ్ళీ విచారణకు రావాల్సిందే అంటూ మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఇక ఈ టైంలో నిన్న టైం కూడా అయిపోవడంతో, శుక్రవారం కూడా అయిపోవడంతో ఇక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు భగీరథ్కి సంబంధించి. ఇక భగీరథ్ ఇంట్లోనూ, భగీరథ్ ఫ్రెండ్స్ ఇళ్లల్లోనూ, బంధువుల ఇళ్లల్లోనూ, తెలిసిన వారి ఇళ్లల్లోనూ, టచ్లో ఉన్న ఇళ్లల్లోనూ భగీరథ్ ఈ మధ్య కాలంలో ఎక్కడికి తరచుగా వెళ్ళారు, ఎక్కడ ఉండేవారు అని ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్ దాదాపుగా బృందాలుగా విడిపోయాడు. కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకా పలు నగరాల్లో కూడా పోలీసులు సోదాలు చేపట్టారు. ఫైనల్గా 8 గంటల 15 నిమిషాలకి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు.